మిగిలిందంతా మాదే, మా వాళ్ళే. మరి సంతకాలు ఏవి మరి? మీ వాళ్ళైతే సంతకాలు పెట్టాలి కదా. ఇప్పుడు పవన్ గారు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని అసలు సంతకాలు ఖాళీ సంతకాలు సేకరించడమే వాళ్ళ వల్ల కాని పరిస్థితుల్లో 17 మెడికల్ కాలేజెస్ కడతామని వాళ్ళు చెప్పటం అనేది ఎంత ఆశాస్పదంగా ఉందో అర్థమవుతుంది. దానికి తోడు ఆయన ఊహల్లోకి వెళ్ళిపోయి జనం అందరూ ఈయన కట్టిన భవనాలు లేకపోతే ఆ కాలేజీ ముందు ఆ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అంతా బెలబెల బయటకు వస్తూ ఆయన కళల్లో ఉండి జనం అందరూ ఆహా ఓహో అనుకుంటున్నారని చెబుతున్నాడంటే అసలు జనం ఎంత పిచ్చాళ్ళు అనుకుంటున్నారు. అంటే వంచడం అనేది నా హక్కు, వంచనకి గురవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అంటే వాళ్ళకి అంతకన్నా గత్యంతరం లేదన్న రీతిలో ఆయన వ్యవహరిస్తున్నాడు. ఈ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కడితే మొన్న అసలు 11 సీట్లు ఎందుకు పడతాడంటే కనీసం ఆ మెడికల్ కాలేజీలు కట్టిన నియోజకవర్గాల్లో అయినా కూడా, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అయినా కూడా ఒక సీట్ అయినా కూడా గెలుస్తాడు కదా. అంత దారుణమైన వంచన చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడంటే ఇక అంతకన్నా మనం సిగ్గుపడాల్సిన విషయం ఇంకోటి లేదు. రెండోది, ఆయన 5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసిన వ్యక్తి ఒక 5,000 కోట్ల రూపాయలతో ఇంత మంచి పథకాన్ని చేయటానికి అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోయాడంటే ఇవాళ గోల్డెన్ పీరియడ్ అంతా వేస్ట్ చేసేస్తుంది. అడుగుతున్నారంట ప్రజలు. 5,000 కోట్లు పెడితే అయిపోతుంది అంటున్నారు కదా. మరి మీరు వృధా ఖర్చులు 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు కదా వైజాగ్ లో, అవి కూడా అట్టే పెట్టొచ్చు కదా. ఒక్క మెడికల్ కాలేజ్ అని అయిపోయేది కదా 500 కోట్లతో. ఇప్పుడు ఆయన వ్యక్తిగత విలాసం కోసం కట్టుకున్న 500 కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ గా సమగ్రంగా అయిపోయేదండి. వ్యక్తిగత విలాసం కోసం కట్టుకుంటే కట్టుకొనివ్వండి, కానీ ఇది ప్రజల సొమ్ము కదా, ఆయన సొంత డబ్బు కాదు. ప్రజల నిధులే ప్రజల కోసం ఖర్చు పెడితే మొన్న నర్సీపట్నం వెళ్ళాడు కదా. అవును, ఆ నర్సీపట్నంలో కాలేజీ వచ్చేసేది, సమగ్రమైన కాలేజీ. అంతే కదా. అలాంటిది తను వ్యక్తిగత విలాసం కోసం కట్టాడు. ఇవాళ అది ఒక గుదిబండ లాగా అయిపోయింది. రెండోది, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఇంత మాటలు మాట్లాడే బదులు తను అధికారంలో ఉన్నప్పుడే కనుక వీటన్నింటినీ కనుక కంప్లీట్ చేస్తుంటే అసలు ఇవాళ ఎంత ఆయన చెప్పుకోవడానికి కూడా గర్వకారణం ఉండేది. కానీ ఇవాళ అవమానకరంగా ఇవాళ సంతకాలు పెట్టండి అని ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు మీరు అన్నట్టు మీ టైంలో ఏం చేశారు మీ సొంత కార్యకర్తలు అడుగుతున్నారు, జనరల్ పబ్లిక్ కూడా అడుగుతారు. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు కంప్లీట్ గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు అనే మాట ఎందుకు రాకుండా ఉంటుంది. అది అక్కడ అవ్వకపోతే ఒకసారి మళ్ళీ హైదరాబాద్ వచ్చి కూడా విఫల ప్రయత్నం చేశాడంటే గతంలో లాగా ఏవో పిచ్చి సంతకాలు పెడితే వాళ్ళు అవ్వదండి. ఎందుకంటే దాని మీద ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నంబర్లు ఇవన్నీ కూడా వేస్తామని వాళ్ళే ముందే చెప్పారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మనం జనంలోకి వెళ్తే పుంకాలుగా వచ్చి జనం పెట్టేస్తారని అనుకున్నారు. అవును సార్, సెల్ ఫోన్ నంబర్లు వేస్తున్నారు, ఒకే నంబరు చాలా రిపీట్ అవుతోంది. అవునండి, ఎట్లాగో వేస్తారు. కానీ వేసిన తర్వాత వాటి పవిత్రత ఏముంది పవన్ గారు? ఇప్పుడు వాటిని కనుక స్క్రూటినీకి పెట్టారనుకోండి ఇంకా ఫాల్తూ అయిపోతాడు. మధ్యలో వదిలేసినా పర్వాలేదు, గవర్నర్ గారికి ఇచ్చేదాన్ని ఇంత మోసం చేసి వంచన చేసి ఇస్తే ఇంకా ఆయన విలువ కూడా ఉండదు. అందుకే కదా వదిలేశారు, మధ్యలో వదిలేసిందే దానికి ఎవరు పెట్టట్లేదని. అవును, ఇప్పుడు ఇవాళ ఉన్న టెక్నాలజీతో ఎన్ని రిప్యుటేషన్స్ వచ్చినాయో కూడా పట్టుకుని స్టాటిస్టిక్స్ తో సహా ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది. ఇదేమో గ్రీన్ మ్యాట్ మీటింగ్లకు కనుక గ్రీన్ మ్యాట్ తో కనుక ఫిల్అప్ చేసినట్టు కాదు కదండి. ఇవాళ ఇవన్నీ కూడా ఫీడ్ చేసి చూస్తే ఎన్ని రిప్యుటేషన్స్ వచ్చినాయో, ఎంత ఫ్రాడ్ చేశారనేది ప్రజలు ఇంకొకసారి అభాసపాలవుతాడు. రెండోది, పవన్ గారు ఆయనంతటా ఆయనే ఈ పీపీపీ మోడ్ లో కన్స్ట్రక్షన్ చేయడానికి నిర్మాణం ఈ హాస్పిటల్ ఏర్పాటుకి రమ్మని చెప్పి ఆహ్వానం పెడుతూ పెట్టుబడిదారులకి లేకపోతే ఎన్జిఓలకి లేకపోతే విద్యా సంస్థలు ఆహ్వానించాడు ఆయన. అలాంటిది ఆహ్వానిస్తే కూడా ఈయన నమ్మి ఎవరు రాలేదు. ఎందుకంటే ఏదైనా కట్టిన తర్వాత వాటికి ఉగ్గాలు బిగించడం, అంటే వండిన కొండకు ఉగ్గాలు బిగించడానికి నంబర్ 1 పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడో కట్టిన కాకినాడ పోర్ట్ కూడా ఆక్రమించుకున్నాడంటే ఇవాళ మనం ఈ మెడికల్ కాలేజీలు ఈయన నమ్మి కడితే రేపు వాళ్ళ బినామీల పేర్ల మీద మార్చేసుకుంటాడు. ఆ రోజు మన పరిస్థితి ఏంటని ఎవరు రాలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ప్రకటన ఇస్తే చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నాడు. మీరు కనుక వీటిల్లో కనుక వెళ్ళి టెండర్లు వేసి మీరు కనుక నిర్మాణం చేస్తే మీకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మాది 29లో మీకు మళ్ళీ 2.0 చూపిస్తానని బెదిరిస్తున్నాడు. ఇలా ప్రగతికి
కూడా బ్రేకులు వేస్తున్నాడు. దీని వల్ల నష్టపడేది ఎవరండి? పేద కుటుంబాలకు చెందిన వైద్య విద్యార్థులు, పేద కుటుంబాలకు చెందినటువంటి రోగులు. వాళ్ళు ఏదైనా వైద్య సహకారానికి వెళ్తే ఇప్పుడు 17 రైట్ కాలేజీలు సార్, రావాలి, ఓకే. కానీ మెడికల్ కాలేజీకి సంబంధించిన పెద్ద కాలేజీలు ఎంత అవుట్ పేషెంట్స్ కానీ ఇన్ పేషెంట్స్ కానీ ఫెసిలిటీ వస్తుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ కూడా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిందే తప్ప ప్రైవేట్ గా ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా చేయరు. ఇంతకుముందు మన బీజేపీ మిత్రులు రవికిషోర్ గారు వారు చెప్పినట్టు ఇప్పటికే పీపీపీ మోడల్లో అనేక ఎయిర్పోర్ట్లు నడుస్తున్నాయి, అనేక హైవేలు నడుస్తున్నాయి. తర్వాత ఈవెన్ రైల్వేలో కూడా పీపీపీ మోడ్ పెడదామనే ఒక ఉద్దేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం భయము, పర్యవేక్షణ ఇవన్నీ ఉంటాయి కదా సార్. అట్లా ఉంటే కొద్దిగా పర్యవేక్షణ, భయము ఇవన్నీ కూడా కొంచెం ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి. తర్వాత ఇంకోటి అండి, సీట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఏం లేదండి. అవును. నీట్ లో వచ్చిన ర్యాంకింగ్ ను బట్టి గవర్నమెంట్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చే అలాట్మెంట్ మీద ఆనర్ చేయాలి దాని ప్రకారం. అంతేగాని మా చుట్టాలకు ఇచ్చుకుంటాం, లేకపోతే మేము మా ఇష్టానుసారం అమ్ముకుంటాం అంటే కుదరదు. రైట్ సార్, ఆల్రెడీ ఓకే. అనేక మెడికల్ కాలేజెస్ ఇప్పటికే నడుస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ లో, ప్రైవేట్ లో ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వచ్చినాయి. ఒకప్పుడు అసలు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే గవర్నమెంట్ ఏనండి మా చిన్నప్పుడు. రైట్ సార్, ఫస్ట్ టైం సార్ రైట్ సిద్ధార్థ వస్తాను. అంటే 79 ఆ ప్రాంతాల నుంచి మాత్రమే కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రైవేట్ మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వచ్చినాయి. అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఎంజిఐటి, సిబిఐటి అప్పుడు తెలంగాణలో అంటే ఉమ్మడి స్టేట్ లో ఉండగా కూడా పెట్టిన కాలేజెస్ ఎంత పేరు ప్రతిష్టలతో